అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వందంతా ఎగవేతలు, అలాగే కూల్చివేతలు, పేల్చివేతల విధానం అంటూ మండిపడ్డారు. కేసీఆర్కి పేరొస్తుందనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. నీళ్లు లేని చోట మోటార్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం హాస్యాస్పదంగా ఉందన్నారు కేటీఆర్. సాగునీటి రంగంపై బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ అవగాహన కల్పిస్తామనడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లు తెలంగాణ భవన్లో కలిసిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారు కట్టిండని చెప్పి యాద్ చేసుకుంటారు. కేసీఆర్కు పేరు వస్తుంది, వాళ్ళ పాత బాస్కు కోపం వస్తుంది. వాళ్ళ పాత బాస్ ఎవరో తెలుసు కదా మీకు. ఆయన కోపం వస్తుంది, నువ్వు మా నీళ్ళు ఎట్లా తీసుకుపోతారా, నువ్వు మా చెంచగాడు లెక్క ఉండాలి కానీ పెద్దోళ్ళలాగా యాక్టింగ్ చేస్తున్నావేంది, ఆయన కోపం వస్తూ ఊరుకుంటాడా. అందుకే ఆ భయంతో ఇవాళ మొత్తానికైతే కాలమూరును ఎండబెట్టే ప్రయత్నం, పండబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడలోనే అక్కడ మీరు జూరాల అక్కడ పోయి చూడండి, అక్కడ మొత్తం క్రాప్ హాలిడే. నిన్న మొన్న పోయినారు మా నాయకులు అందరూ కలిసి జూరాలకు పోయినారు. పోయి చూస్తే నీళ్లు లేవు, నీళ్లు లేక క్రాప్ హాలిడే అక్కడ కూడా డిక్లేర్ చేసినారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి వితండవాదం చేస్తున్నాడు. ఆయన ప్రభుత్వం జూరాలనే కట్టేది ఉండే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీళ్లు లేని కాడనే మోటార్లు పెట్టేది ఉండే. ఎవడన్నా తెలివైనడు రైతు నీళ్లు లేని కాడ మోటార్లు పెడతాడే. ఈ మా కర్మ ఏంటంటే రేవంత్ రెడ్డి కాడ నీటి పాటలు నేర్చుకోవాలట మేము పోయి అసెంబ్లీకి. ఏ రేవంత్ రెడ్డి, దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియని రేవంత్ రెడ్డి, ఏ వాగు ఏడుందో తెలియదు, ఏ వంక ఏడుందో తెలియదు, ఏ నది ఏడుందో తెలియదు. పోనీ అది కూడా కాదు, ఇంకా దారుణం ఏంటంటే బచావత్ అవార్డు ఏందో తెలియదు, బచావత్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు, గోదావరికి ఏందో తెలియదు, కృష్ణకి ఏందో తెలియదు. ఈ మహానుభావుడు అంట వచ్చి మాకు చెప్తారంట నీళ్ళ మీద. బాక్రా నంగల్ ఒక ప్రాజెక్ట్ ఉంటుందన్న, మనం ఎట్లయితే ఇక్కడ కట్టుకున్నామో కాళేశ్వరం లెక్క బాక్రా నంగల్ అని నెహ్రూ గారి టైంలో అక్కడెక్కడో హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అది అక్కడ ఉత్తర భారతదేశంలో అక్కడ ఆ మూలకి హిమాలయాల కాడు ఉంటుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు స్వాతంత్ర దినోత్సవం రోజు ఉపన్యాసం ఇచ్చిండి. అది చూసి ఏడ దుంకి సావాలని అర్థం కాలే మాకు. బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదని చెప్తున్నాడు ఆయన. ఇక ఈయన అంట మాకొచ్చి మాకు నదుల గురించి, మాకు నీళ్ళ గురించి ఏది కేసీఆర్ గారికి వచ్చి ఇంకా ఈ పాటి దానికి కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి, ఏది ఈయన కాడ నేర్చుకోవాలా బాక్రా నంగల్ యాడున్నది,